ప్రతిస్పందించడం అనేది ప్రతిచర్యే కాదు. అది ఎల్లప్పుడూ ఉద్దేశపూర్వక మానసిక స్థితి అనేదిగా ఉండదు. మనం కేవలం ఒక వ్యక్తి పట్ల ప్రతిచర్య చేస్తే ఆ ప్రేమలో నిజమైన నాణ్యత ఉండదు. శరీరానుసారముగా ప్రతిచర్య చేయటం వలన మన సహజ ప్రకృతి గుణం నుండి వచ్చే ఒక చర్య. క్రైస్తవ తల్లిదండ్రులుగా మన పిల్లల పట్ల ప్రతికూలంగా ప్రతిచర్య చేయటం ఒక పాపం. ఆ ప్రతిచర్యలు దేవుని వాక్యానికి తప్పుగా ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రతిచర్యకు ఆలోచన అనేది అవసరం లేదు. అది మెదడుతో పనిలేని తక్షణ ప్రతిస్పందన. ప్రతిచర్య మన పాప స్వభావం నుండి వస్తుంది. అది ఆత్మ ఫలంగా ఉండదు. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు మొదటిగా కోపంతో లేదా భయంతో ప్రతిచర్య చేస్తారు. పిల్లల మీద అవసరమైన వారధులలో అరవడం, ముఖకవళిక ద్వారా భయం కలిగించడం లేదా హింస చూపించడం జరుగుతుంది. ఇంకా అనేక ఇతర ప్రతిచర్యలు నిశ్శబ్దంగా ఉండటం, తిరస్కరణ లేదా ఎడబాటు ద్వారా వ్యక్తమవుతాయి. ఇటువంటి పాపాత్మక వ్యక్తీకరణలు ప్రేమగా లేదా దేవీకృతంగా ఉండవు. మన పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపేది మనమే అని ప్రతిరోజు గుర్తుంచుకోవాలి. కోపానికి లోనవుతున్నప్పుడల్లా మనము వారి హృదయాలను గాయపరుస్తున్నామనే భావనతో ఆలోచన చేయాలి. మనం నష్టాన్ని తక్షణమే చూడకపోవచ్చు, కానీ అది పిల్లలలో మానసిక వ్యాధి లక్షణాలుగా మారవచ్చు. నేను చాలా క్రైస్తవ యువతుల హృదయాలు గాయపడ్డ భావాలను ప్రత్యక్షించగా చూశాను. చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల ప్రతిస్పందించే బదులు శరీరానుసారంగా ప్రతిచర్య చేయటం ద్వారా పాపాన్ని గుర్తించలేకపోయారు. భావోద్వేగాలతో ప్రతిస్పందించటానికి సమయం లేదా శ్రమ అవసరం లేదు. అది తక్షణమే మన మానసిక స్థితి నుండి జరుగుతుంది. సామెతలు చెప్తున్నది, నొప్పి చేస్తున్న మాటలు కోపాన్ని రేకెత్తిస్తాయి. కొలొస్సీయులో చెప్పబడిన విధంగా కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని వీడాలని బైబిల్ ఆదేశిస్తుంది. మనం ఈ సత్యాన్ని అంగీకరించి పిల్లల పట్ల ప్రతి పాపాత్మక ప్రతిచర్యను ఆపాలని నిర్ణయించుకోవాలి. ప్రతి ప్రతికూల వైఖరిని లేదా భావోద్వేగాలను వ్రాసి వాటి ఫలితాలను అనుసంధానించండి. మీరు మీ ప్రాచీన పతన స్వభావాన్ని వదలండి. మీ బిడ్డల ప్రవర్తనల ద్వారా మారడానికి సంకల్పించండి. యాకోబు చెప్తున్నది, మన కోపం దేవుని నీతిని ఎన్నటికీ నెరవేర్చదు. సామెతలు చెప్తున్నది, కలహమునకు దూరంగా ఉండటం ప్రజలకు ఘనత కలిగిస్తుంది. ప్రేమలో ప్రతిస్పందించడం అంటే పరిశుద్ధ ఆత్మ మార్గదర్శకత్వంతో, ప్రేమ, జ్ఞానం, శక్తితో స్పందించడం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే ఉండాలి. మీ విశ్వాసంలో సద్గుణంలో జ్ఞానాన్ని పెంపొందించుకోండి. జ్ఞానంలో ఆశానిగ్రహం, ఆశానిగ్రహంలో సహనం ఉండాలి. సహనంలో భక్తి, భక్తిలో సహోదర ప్రేమ, సహోదర ప్రేమలో దయ ఉండాలి. మీరు మీ పిల్లల పట్ల చేసే ప్రతికూల వ్యవహారాలను జాబితా చేయండి. ఈ విషయంలో విఫలమైనప్పుడు దేవుని కృప కోసం హృదయపూర్వక ప్రార్థన చేయండి. ప్రతిచర్యకు బదులుగా ప్రతిస్పందించడానికి సమయం తీసుకోండి. ఇది 10 వరకు లెక్కించేంత సమయం పట్టవచ్చు లేదా ఎక్కువ కూడా కావచ్చు. కొన్నిసార్లు తల్లి లేదా తండ్రి కొంత సమయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ పరిస్థితి నుంచి అయినా దూరంగా వెళ్లి ప్రార్థించడం, దేవుని దగ్గరకు వెళ్లి జ్ఞానం కోరడం, సహాయకరంగా ఉండమని పరిశుద్ధాత్మను కోరడం. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరానికి ప్రయత్నిస్తుంది. ప్రతి మనుష్యుడు వినటానికి వేగిరపడవాడుగాను, మాటలాడటానికి నిదానించువాడుగాను, కోపం తగ్గించుకును వాడుగా దేవునికి ఎల్లప్పుడూ కావాలి. కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని గుర్తుంచుకోండి. శరీరానుసారంగా ప్రతిచర్య కాకుండా ప్రేమతో ఆలోచనాత్మకంగా ప్రతిస్పందించమని బైబిల్ చెబుతుంది. మన ఉద్దేశ్యం దేవుణ్ణి మహిమపరచడమే అని గుర్తుంచుకోండి. ప్రేమకు సంబంధించిన మన బాధ్యతలను లోతుగా తవ్వండి. యోహాను 13వ అధ్యాయం 34వ వచనం ప్రకారం ఒకరినొకరు ప్రేమించమని యేసు క్రొత్త ఆజ్ఞ ఇచ్చారు. కొలస్సీ 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారం పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించండి. ఎఫెసీ 4వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ప్రేమగల సత్యం చెప్పే క్రీస్తువలే ఉండండి. మొదటి పేతురు 1వ అధ్యాయం 22వ వచనం ప్రకారం సత్యానికి విధేయులై హృదయపూర్వకంగా ప్రేమించండి.
మొదటి పేతురు 4:8 ప్రకారం ప్రేమ అనేక పాపములను కప్పుతుంది, కనుక మిక్కటమైన ప్రేమగలవారే ఉండండి. సామెతలు 14:29 ప్రకారం మన దీర్ఘశాంతం మన వివేకానికి సంకేతం. ప్రతిచర్యతో పాటు అవగాహన అవసరం, అది పిల్లల్లో మూర్ఖత్వాన్ని ఎదురుకాదు. నాకు ఒక సందర్భంలో కోపం కారణంగా నా కుమారుని పట్ల చాలా బాధ అనుభవించే వాడిని దేవుడు నాకు ఆపద సమయంలో నా వ్యవహారం పిల్లపై ప్రతికూల ప్రభావం చూపించిందని చెప్పాడు. నీకు కోపం వచ్చినప్పుడు నీ కుమారుడు ఎప్పుడూ మూర్ఖత్వానికి ప్రేరేపించవచ్చు అని గుర్తుపెట్టుకో.